దయచేయమని అడుగుతున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రము దేవా. అయా నీకు వందనాలు ప్రభా. నాయన సముద్రం కంటే లోతైన వాక్యం ప్రభా దేవా. అయా దైవజనుల ద్వారా మేము వినుచుండగా ప్రభా దాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహింపు మాకు దయచేయమని అడుగుతున్న దేవా, నీకు వందనాలు నాయన. జనుల నుంచి పెద్దల వరకు ప్రభా దేవా, ఏ హృదయానికి ఏ వర్తమానం సిద్ధపరచావో తండ్రి అయిన దేవా. అయా దైవజనుల ద్వారా మీరు మాట్లాడుకు నాయన, నీ కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రము నాయన. నడినెత్తి నుంచి అరికాల వరకు నాయన దైవజనులు నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో దేవా, నీ ఆత్మాభిషేకంతో నింపు ప్రభా నాయన. ప్రతి ఒక్కరు నాయన అర్థం అవ్వలేక ప్రభా నాయన నా నోటిని బోరుగా వాడుకొని ప్రభా దేవా, నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 93వ రోజు. 93వ రోజు ప్రార్థన కూడిక సందర్భమున ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5 నిన్న రాత్రి మనం చదువుకున్నాము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసు మనలను ప్రేమించి తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనము కూడా ప్రేమ కలిగి మన దేహమును అర్పణముగాను బలిగాను దేవునికి ఏం చెయ్యాలి? అప్పగించుకోవాలి. దేహాన్ని అప్పగించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక అధ్యాయము 12. రోమీయులకు రాసిన పత్రిక అధ్యాయము 12. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అనగా దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూసారా? యేసు మనలను ప్రేమించి తన్ను తాను అర్పణములుగాను బలిగాను దేవునికి అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసు మన యందు ప్రేమ ఉంచి తన్ను తాను పూర్తిగా దేవునికి ఎలాగూ సమర్పణ చేసుకున్నాడో అలాగే మనము కూడా ప్రేమ కలిగి మన శరీరములను సజీవ యాగముగా అంటే ఏంటి తెలిసిన? ప్రాణముతో మన శరీరములను దేవునికి ఏం చేసుకోవాలంట? సమర్పించుకోవాలి. చాలామంది అంటారు దేవుడు ఆత్మను మాత్రమే అడిగాడు, హృదయాన్ని అడిగాడు. కానీ ఇక్కడ చూస్తే దేవుడు హృదయాన్ని అడిగాడా, ఆత్మను అడిగాడా, కంప్లీట్ శరీరమును అడిగాడా? శరీరములను అర్థం చేసుకో. మన శరీరములను దేవునికి సమర్పణ చేసుకోవాలి. చెప్పండి, దేనిని సమర్పణ చేసుకోవాలి? స్వరమెత్తి చెప్పండి, దేనిని సమర్పణ చేసుకో. ఎందుకంటే యేసు మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను అర్పణములుగాను బలియాగముగాను
దేవునికి అప్పగించుకున్నాడు. అలాగనే మనము కూడా ప్రేమ కలిగి మన యొక్క శరీరములను సజీవ యాగముగా సమర్పణ చేసుకోవాలి. మన దేహములను దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకోవాలి. బైబిల్ అంటుంది ఇది దేవునికి అనుకూలమైనది. ఏది? మన శరీరమును దేవునికి సమర్పణ చేసుకోవటం అంట దేవునికి ఎటువంటిదంట? అనుకూలమైనది. నీ శరీరమును, నీ దేహమును దేవునికి సమర్పణ చేసుకోవాలి. నీ శరీరమును దేవునికి సమర్పణ చేసుకోవాలి. పూర్తిగా నీ దేహమును దేవునికి సమర్పణ చేసుకోవాలి. ఇది చాలా కష్టం, నేను చెప్తున్నాను. శరీరాన్ని దేవునికి సమర్పణ చేయటం అంటే చిన్న విషయము కాదు. ఎందుకంటే శరీరము చాలా ప్రమాదకరమైనది. శరీరానికి ఒక కోరికలు ఉంటాయి, శరీరములో ఇచ్చలు ఉంటాయి. వాటిని మనము కంట్రోల్ చేసుకొని శరీరాన్ని దేవునికి అర్పణ చేయటం అంటే చిన్న విషయం కాదు. నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయగలిగితే, నేను చెప్తున్నాను, ప్రపంచమంతటిని నువ్వేం చేయగలవంట? కంట్రోల్ చేయగలవు. ఒక మనిషి తన శరీరమును కంట్రోల్ చేయటం చాలా కష్టం. దేనినైనా కంట్రోల్ చేయగలడు, కానీ తన శరీరమును ఏం చేయలేడంట? కంట్రోల్ చేయలేడు. కాబట్టి యేసులాగా తన్ను తాను యేసు ఎలా దేవునికి సమర్పించుకున్నాడో మనము కూడా యేసు వలె పరిపూర్ణముగా మన దేహమును దేవునికి సమర్పణ చెయ్యాలి. ఇక్కడ చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి పౌలు అంటాడు, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మీలో జారత్వమే గాని, మీలో అంటే ఎవరిలో? రక్షణ పొందిన మీలో, కృపచేత రక్షించబడిన మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కానీ కృతజ్ఞతా వచనము, ఏ వచనం అంటే చెప్పండి? కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలెను. దాని అర్థం ఏంటి తెలిసిన? కృతజ్ఞతా వచనం అంటే ఏంటి తెలిసిన? ఉన్నదానిని తృప్తితో అనుభవించటం, దేవునికి వందనాలు చెల్లించటం. ఇప్పుడు చూడండి, దేవా నాకు ఈ జీవితం ఇచ్చినందుకు స్తోత్రములు, నాకు చక్కని కుటుంబాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు, నేను ఈరోజు ఏమై ఉన్నానో అది నీ కృప. ఈరోజు నేను చేయు ప్రతి భోజనములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు నేను స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆ చిన్నపాటి ఇల్లును బట్టి నీకు స్తుతిస్తున్నాను. ఎందుకనగా ఇటువంటి ఇల్లు లేని వారు ఎందరో ఉన్నారు. నాకు ఇచ్చిన వస్త్రములను బట్టి నేను స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి నేను స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు నాకు ఏమిచ్చారో వాటిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లిస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కృతజ్ఞత లేని వారిని ఆశీర్వదించడు. నీ నోరు ఎప్పుడు కూడా కృతజ్ఞతా వచనము ఉచ్చరిస్తూ ఉండాలి. మనం చూడండి, ఎప్పుడైనా మన నోటి నిండా వచ్చే మాటలు ఎటువంటిదంటే, ఏం జీవితము, ఏం బ్రతుకు, ఏం పిల్లలు, ఏం ఆరోగ్యము, ఏం ఇల్లు, ఉన్నదానిని అనుభవించలేక, తృప్తి పడలేక ఎప్పుడు కూడా నోటితో ఏదో ఒక కొరత చెప్తూ ఉంటామంట. నీ నోటి నిండా ఎప్పుడు కూడా కొరత రాకూడదు, కంప్లైంట్ రాకూడదు. ఉన్నదానిని తృప్తి పడటం, ఉన్నదానిని అనుభవించటం, ఉన్నదానితో సంతోషపడటం, ఉన్నదానితో ఆనందించటం. దానిని బట్టి ప్రతి క్షణము దేవునికి మనం ఏం చేస్తూ ఉండాలా? కృతజ్ఞతా వచనము, కృతజ్ఞతా మాటలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన ఈ ఉద్యోగము కొరకు స్తోత్రం. నిన్నటి కంటే ఈరోజు ఒకవేళ రూపాయి తక్కువగా కూలీ వచ్చి ఉంటుంది, వెంటనే మనం డల్ అయిపోతాం. నిన్న 1000 రూపాయలు వచ్చింది కూలికి వెళితే, ఈరోజు 400 వచ్చింది. అంటే ఈ రోజుకి నిన్నటికి తేడా ఎంతంటే 600. అయ్యో, నిన్న 1000 రూపాయలు వచ్చింది, ఈరోజు 400 వచ్చింది అన్న వెంటనే డల్ అయిపోతాం, ఆలోచనలో పడిపోతాం. కానీ దేవునికి మనం ఏం చేయాలో తెలిసిన, 1000 రూపాయలు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, 400 రూపాయలు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంట? అదే సంతోషం. నేను ఎన్నోసార్లు చెప్పా, దేవుని కన్నులు ఎల్లప్పుడూ నీ మనస్సును చూస్తూ ఉంటుంది. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో అది దేవుడు మాత్రమే చూస్తాడంట. నీ మనసులో ఎక్కడైనా అసంతృప్తి కలిగిందనుకో, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీకు మేలు జరగదు. నీ మనసులో ఎక్కడైనా దుఃఖపడ్డావనుకో, నీకు మేలు జరగదు. నీ మనసులో ఎక్కడైనా ఇదేం జీవితం, ఇదేం బ్రతుకు, ఇదేమి కుటుంబం, ఇదేమి ఇల్లు అని లోపల ఇసుకు చెందటం, లోపల బాధపడటం, అటువంటి మనసు మీలో ఉంటే నేను చెప్తున్నాను, మీకు మంచిది జరగదు. ఉన్నదానితో ఆనందపడటం, సంతోషపడటం, తృప్తి పడటం, దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, అదేనండి మనకు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములను తీసుకొని వస్తుంది. కృతజ్ఞతా వచనములు ఉచ్చరింపవలేను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు. ఈరోజు జీతం కూలి తగ్గింది కదా, ఎలా? పర్వాలేదు, నిన్న దేవుడు ఎక్కువ ఇచ్చాడు, ఈరోజు ఉన్నదానితో నేను సంతోషపడతాను. ఈరోజు 400 ఇస్తే దేవుడు రేపు 2000 ఇవ్వచ్చు. ఇదేనండి జీవితం. ఎప్పుడు చూసినా మనము దుఃఖంగా, బాధగా, దిగులుగా ఉండకూడదు. మన నోటి మాటలు ఎప్పుడు చూసినా లేదు 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 అని పలకకూడదు. నీ నోటి మాటలతో అవిశ్వాసపు మాటలు రాకూడదు. నీ నోటి మాటల్లో కృతజ్ఞత లేని మాటలు. ఏం చేసావులే, ఏమి ఇచ్చావులే. కొంతమంది ఇలా అంటారు, ఏమి ఇచ్చావు నువ్వు, నాకేం చేసావు దేవా, నువ్వు నాకేం చేసావు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు, నువ్వు నాకేమి ఇచ్చావు. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత లేని హృదయము. ఎంత చేసినా ఏమిచ్చావు, ఏమిచ్చేసావు. ఇటువంటి మాటలు కానీ ఆలోచన కానీ మనలో ఉండకూడదు, తీసివేయాలి. అది దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలంటే మీ నోటిలో నుండి వస్తున్న ప్రతి మాటలు ఎలా ఉండాలంటే కృతజ్ఞత
వచనలు. నీ నోటితో కృతజ్ఞత వచనము ఉచ్చరిస్తూ ఉండాల, పలుకుతూ ఉండాల. దావీదు ఎప్పుడు చూసినా కృతజ్ఞతను దేవుడికి తెలియచేస్తున్నాడు. అందువలన దేవుడు దావీదును ఆశీర్వదించాడు. నువ్వు ఎప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత మాటలు, కృతజ్ఞత వచనములు పలుకుతూ ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను అగాధముల నుండి బయటికి తీసుకొని వస్తాడు. చెప్పండి, ఏ వచనం మనం ఉచ్చరించాలా? కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలేను, కానీ మన నోటితో బూతులైనను పోకిరి మాటలు. పోకిరి మాటలంటే 6 కింద చూడండి, వెర్రి మాటలు. మన నోటితో బూతులైనను పోకిరి మాటలైనను సరశక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. ఇవి మీకు తగదు. చూడు, ఏ మాటలు మనము ఉచ్చరించకూడదు? 1 బూతులు, 2 పోకిరి మాటలు లేకపోతే వెర్రి మాటలు, 3 సరశక్తులు అయిన మాటలు. ఇటువంటి మాటలు మీ నోటితో మీరు పలకకూడదు. ఇటువంటి మాటలు మీ నోటితో మీరు పలకకూడదు. మీ నోటితో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా వచనములు. చెప్పండి, ఏ వచనములు? కృతజ్ఞతా మాటలు, కృతజ్ఞతా వచనములు మీ నోటితో ఎల్లప్పుడూ మీరు పలుకుతూ ఉండాలి. 4వ అధ్యాయం 29వ వాక్యం. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు వినేవారికి మేలు కలుగునట్లుగా ఉండాలా? అర్థమైందా? మీరు మాట్లాడుతున్నప్పుడు వినేవారికి ఎలా ఉండాలంట? అంతేగాని వినేవారికి సోది మాటలు ఉండకూడదు. కొంతమంది మాట్లాడితే అది ఒట్టి సోది మాటలు, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు. అది వింటుంటే మనకు క్షేమాభివృద్ధి కాదు, అనారోగ్యం కలుగుద్ది కొంతమంది మాట్లాడితే. నేను చెప్తున్నాను, అలాంటి వారికి మనము దూరముగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, మాటలు అనేది విత్తనముతో సమానం. మనము తెలిసి తెలియక విత్తనము అలా చల్లామనుకోండి, లేక మన చేతిలో జారి కింద పడ్డదనుకోండి, నువ్వు ఏ విధంగా విత్తుతున్నావో అనేది కాదు. కొన్నిసార్లు మనం విత్తుతాము, కొన్నిసార్లు చేతిలో నుండి జారి పడుద్ది. కానీ విత్తనము నేల మీద పడగానే ఏదో ఒక రోజు ఆ విత్తనము ఎక్కడ పడిందో అక్కడ మొలక వస్తుందంట. సేమ్ మాటలు కూడా అంతే. నువ్వు ఎటువంటి మాటలు వింటావో ఆ మాటలు విత్తనము వలె నీ లోపల విత్తబడుతుంది. నీ లోపల విత్తనములు మొలకగా మారుతుంది, ఆ మొలక చెట్టుగా మారుతుంది. దాని ఫలము నువ్వు తింటావు, కానీ విత్తినవాడు తినడు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాడు విత్తి వెళ్ళిపోతాడు ఎక్కడికైనా. కానీ ఆ విత్తనము ఎవరి నేల మీద పడ్డదో ఆ నేలకు సంబంధించిన వారు మాత్రమే ఆ చెట్టు ఫలమును అనుభవిస్తారు. అలాగనే దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు. అందుకొరకు అన్ని మాటలు మనం వినకూడదు. నేను చెప్తున్నాను, మీరు మీ కుటుంబము బాగుండాలంటే అన్ని మాటలు వినకూడదు. మనకు క్షేమాభివృద్ధి కలగచేయు మాటలు మనము వినాలి, తర్వాత మనము మాట్లాడాలి. మనము వినాలి, మాట్లాడాలి. ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా మనం మాట్లాడాలి. వారు బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్పినట్లుగా మాట్లాడాలి. వారు రాంగ్ రూట్లోకి వెళ్తున్నారనుకో, వారిని తిరిగి రూట్లో పెట్టేటట్టుగా మనం మాట్లాడాలి. తప్పు చేసినప్పుడు వారి తప్పును సరి చేసుకొనున్నట్లుగా మనం మాట్లాడాలి. మన మాటలు వింటున్న వారికి మేలు కలగాలి.
మన మాటలు వింటున్న వారికి క్షేమాభివృద్ధి కలగాలి. మన మాటలు వింటున్న వారికి బాధ, దిగులు, చింత, వేదన ఇవన్నీ తొలగిపోవునట్లుగా మనం మాట్లాడాలి. అనుకూలమైన మాటలు. చెప్పండి, ఎటువంటి మాటలంట? సో బైబిల్ ఏమంటుందో చూడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏంటంటే చెప్పండి, దుర్భాష మీ నోట రానీయకుడి. మీ నోట దుర్భాష రానీయకుడి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది కింద 5వ అధ్యాయములో? పోకిరి మాటలు, బూతులు, సరశక్తులైన మాటలు మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. 6వ వాక్యం, వ్యర్థమైన మాటలు. ఏ మాటలంట? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వ్యర్థంగా. బైబిల్ అంటుంది వ్యర్థమైన మాటలలో దోషము ఉండక మానదు. అంటే మనం తెలియక మాట్లాడే మాటలలో కూడా పాపం ఉంటుందంట. మనం మాట్లాడుతున్న మాటలు కొన్నిసార్లు తెలియక మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల్లో కూడా దోషము, పాపం ఉంటుందంట. మనం మాట్లాడుతున్న ప్రతి మాటలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడంట. గుర్తుపెట్టుకోండి, దేవుని కనులు ఒకటి నీ మనస్సు మీద ఉంటుంది. దేవుని చెవులు ఎల్లప్పుడూ నువ్వు మాట్లాడుతున్న నీ నోటి వైపు ఉంటుంది, మర్చిపోవద్దు. ఆయన కన్నులు నీ మనస్సును చూస్తూ ఉంటుంది. నీ మనస్సులో నువ్వు ఏమనుకుంటున్నావు, నీ మనసులో నువ్వు ఏమి ఊహించుకుంటున్నావు, నీ మనసులో ఉన్న తలంపులు, నీ మనసులో ఉన్న కోరికలు, వాంఛలు దేవుడు చూస్తాడు. అది దేవుని దృష్టికి న్యాయమైనది, అనుకూలమైనది అయితే మాత్రము ఖచ్చితంగా నీ మనసులో ఉన్న కోరికలను నెరవేరుస్తాడు. అలాగనే దేవుని చెవులు నీ నోటి వైపు ఉంటుందంట. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఏ మాటలను ఉచ్చరిస్తున్నావు, నీ నోటి నుండి ఏ శబ్దము వస్తుంది, ఆయన చెవులు వింటదంట. నీ మాటలను బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. వ్యర్థమైన మాటలు నోటి నిండా రాకూడదు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలలో చెప్పండి ఏమి ఉండక మానదు, దోషం, దోషం. నీ మాటలు చాలా జాగ్రత్త. నీ శరీరాన్ని నీ మాటలు కంట్రోల్ చేస్తుందంట. నీ బాడీ మొత్తాన్ని నీ నోటి మాటలు కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఏ మాటలు పలుకుతావో ఆ మాటల వలన నీ శరీరానికి ఎఫెక్ట్ వస్తుందంట. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని నువ్వు పలికావనుకో, ఆ క్షణములో నీ శరీరములో ఆరోగ్యము లేకపోయినా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని పలికావు గనుక నీ శరీరానికి ఏం కలుగుద్దంట? ఆరోగ్యం. అందుకే నేను చెప్తున్నా, నేను బాగులేను, ఆరోగ్యము నాకు బాగులేదని పలకవద్దు. నేను బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను క్షేమముగా ఉన్నాను, నా కుటుంబం బాగుంది, నేను, నా కుటుంబము, నా పిల్లలు సురక్షితంగా ఉన్నాం, నా ఇంటికి ఏ కీడు రాదు, నా కుటుంబానికి ఏ కీడు రాదు, తెగుళ్ళు నా గుడారమును, చెప్పండి, తెగుళ్ళు నా గుడారమును సమీపించదు. ఇటువంటి మాటలు నువ్వు ఉచ్చరిస్తూ ఉండాలా. ఉచ్చరిస్తూ ఉంటే నీ మాటలంట నీ చుట్టూ పరిసర ప్రాంతాన్ని మార్చివేస్తుందంట నీ మాటలు. జపాన్లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సైంటిస్టు మనిషి మాట్లాడుతున్న మాటల్లో శక్తి ఉన్నదా లేదా అని కనిపెట్టడానికి ఆయన కొన్ని పరిశోధనలు చేశాడు. ఎందుకంటే దేవుడు తన నోటి మాటలతో సృష్టిని కలగజేశాడు. దేవుడు తన నోటి మాటలతో
సూర్య చంద్ర నక్షత్రములను కలగజేశాడు. ఆయన తన నోటి మాటలతో కలగజేశాడంటే దేవుని నోటి మాటల్లో ఏమున్నట్టు? శక్తి ఉన్నట్టే కదా. సృష్టించగలిగే శక్తి దేవుని నోటి మాటల్లో ఉంది. మరి మనుషులు దేవుని పోలికలో, దేవుని రూపములో సృజించబడ్డారు. సృష్టి అంతటిలో దేవుడులాగా మాట్లాడే అర్హత మనిషికి తప్ప ఎవరికి లేదు. దేవదూతలు కూడా మాట్లాడలేరు. దేవదూతలు ఎలా మాట్లాడతారు తెలిసిన? దేవుడు చెప్పిన పదాన్ని మాత్రమే పలుకుతారు తప్ప మనలాగా దేవదూతలు సరళముగా మాట్లాడలేరు. దేవుడు ఒక్కడే సరళముగా మాట్లాడతాడు. దేవుడు తర్వాత మానవ జాతి. ఎందుకంటే మానవులు దేవుని పోలికలో, దేవుని స్వరూపములో తయారు చేయబడ్డారు. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడగలడో మనుషులు కూడా అలాగనే మాట్లాడగలరు. దేవుడు తన నోటి మాటల్లో సృష్టిని కలగజేసినట్లుగా మనుషులు కూడా తన నోటి మాటల్లో సృష్టించగలరు. ఎందుకంటే మనము దేవునిలో నుండి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఏ పవర్ ఉందో, దేవుడు ఏది చెయ్యగలడో దేవునిలో నుండి వచ్చిన ప్రతి మానవుడు అదే చెయ్యగలడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనుషులు నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎందుకంటే మనము ఏ బ్రీడ్ అంట? ఎవరి బ్రీడ్, ఎవరి విత్తనం అంట? మనము దేవుని విత్తనం. ఈ శరీరం మట్టిలో నుండి తీయబడ్డది, తిరిగి మట్టికి వెళ్తుంది. కానీ మన లోపల మరుగై ఉన్న అంతరంగ పురుషుడు అనగా ఆత్మ దేవునిలో నుండి తీయబడ్డది, తిరిగి దేవుని యొద్దకు వెళ్తాడు. కాబట్టి దేవునిలో ఏమున్నదో సేమ్ మన ఆత్మలో కూడా అదే ఉన్నది. ఈ సైంటిస్టు క్రైస్తవుడు గనుక దేవుడు తన నోటి మాటల్లో శక్తి ఉంది కాబట్టి సృజించగలిగాడు. మరి అదే మాట్లాడే శక్తి గల మానవుడు తన నోటి మాటలో శక్తి ఉన్నదా లేదా ఒక పరిశోధన చేశాడు. 2 గ్లాస్ తీసుకున్నాడు, గాజు గ్లాసులు. ఆ 2 గాజు గ్లాసులలో నీరు పోశాడు. నీరు పోసి 2 గాజు గ్లాసులలో నీరు పోసి అందులో బియ్యం వేశాడు. ఇక 2 గ్లాసు ఆ గాజు గ్లాసుకు గుర్తు కొరకు స్టిక్కర్ పెట్టాడు. ఆ స్టిక్కర్ మీద ఒకదాని మీద ఏమో మంచిది అని రాశాడు, ఇంకొక గాజు గ్లాసు మీద స్టిక్కర్ అంటించి చెడు అని రాశాడు. ఇప్పుడు ఆయన ఏం చేయటం మొదలుపెట్టాడంటే, దేవుడిలాగా, దేవుడు కలుగునుగాక అన్నాడు కదా, సేమ్ అలాగనే ఈ సైంటిస్టు 2 గ్లాసు వైపు చూసి మాట్లాడుతున్నాడు. ఎలాగంటే, ఏ గ్లాసు మీద చెడు స్టిక్కర్ అంటించాడో ఆ గ్లాసు వైపు చూసి ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు చెడ్డది, నీలో ఏ మంచి లేదు, నీలో ఆరోగ్యము లేదు, నీలో స్వస్థత లేదు, నీలో దుర్వాసన ఉన్నది, నువ్వు విషము, నువ్వు కీడు. ఇలా ఇంగ్లీష్లో ఆ చెడు అనే పదాన్ని ఏ గ్లాసు మీద స్టిక్కర్ అంటించాడో ఆ గ్లాసు వైపు చెప్తున్నాడు. అలాగనే మరొక గ్లాసు వైపు తిరిగాడు. ఈ గ్లాసుకు స్టిక్కర్ అంటించి గుడ్ అని రాశాడు, మంచి అని రాశాడు. ఈ గ్లాస్తో చెప్తున్నాడు, నువ్వు చాలా మంచి, నీలో మంచి కనబడుతుంది, నీలో సువాసన కనబడుతుంది, నీలో ఏ చెడు కనపడట్లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు క్షేమముగా ఉన్నావు. ఒక గ్లాసును చూసి పొగుడుతున్నాడు, ఒక గ్లాసును చూసి అసహించుకుంటున్నాడు. ఇలా ప్రతిరోజు ఉదయము లేయగానే
ఆ 2 గ్లాసు దగ్గరికి వెళ్తున్నాడు. ఒక గ్లాసును పొగుడుతున్నాడు, మరొక గ్లాసును చూసి అసహించుకుంటున్నాడు. 10 రోజులైన తర్వాత అతడు ఉదయము లేచి వచ్చి చూడగా ఆ 2 గ్లాసులలో ఒక గ్లాసులో మార్పు రావటం చూసి షాక్ అయ్యాడు. ఏ గ్లాసును చూసి అసహించుకుంటున్నాడో, చెడు మాటలు పలుకుతూ ఉన్నాడో, ఆ గ్లాసులో ఉన్న నీరు, బియ్యము కుళ్ళిపోయి అందులో నుండి దుర్వాసన వస్తుంది. ఏ గ్లాసును చూసి పొగుడుతున్నాడో, మంచి అన్నాడో, ఆ గ్లాసులో ఉన్న నీరు అలాగనే ఉంది. ఆ గ్లాసులో వేసిన బియ్యము కూడా పాడవకుండా అలాగనే ఉంది. ఈ పరిశోధనలో అతడు కనిపెట్టింది ఏంటంటే, మనిషి మాట్లాడుతున్న మాటల్లో ఏమీ లేదు అనుకోవటం పొరపాటు. మానవుడు మాట్లాడుతున్న ప్రతి మాటల్లో శక్తి దాగి ఉంది. వాడు ఏ మాటలను ఉచ్చరిస్తాడో ఆ మాటలు తన చుట్టూ పరిస్థితిని మార్చగలుగుతుంది. అందుకే చదువుకోండి అనేది. చదువుకున్నవాడు ప్రతిదానిని పరిశోధిస్తాడు. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు మాట్లాడుతున్న నీ మాటలే నీ కుటుంబానికి, నీ శరీరానికి, నీ పిల్లలకు చెడును తీసుకొస్తుంది. ఎందుకంటే నువ్వు కృతజ్ఞత వచనము కాదు పలకటం, నీ నోరు తెరిస్తే పోకిరి మాటలు, నీ నోరు తెరిస్తే పనికిరాని మాటలు, కృతజ్ఞత లేని మాటలు, క్షేమాభివృద్ధి లేని మాటలు పలుకుతూ ఉంటావు. ఆ మాటలు నీ నోటి నుండి బయటికి వచ్చి నీ పరిస్థితిని మారుస్తుంది. నీ ఇల్లు వాతావరణం బాగున్నా, నీ మాట్లాడుతున్న నీ మాటల వలన బాగున్న ఇంటి వాతావరణం చెడిపోతుంది. చూడండి, ఇది నేను అబద్ధం చెప్పలేదు, ఇది పెద్ద పరిశోధన. చదువుకున్న వాళ్ళు మీరు గూగుల్లోకి వెళ్ళి వాటర్ ఎక్స్పెరిమెంట్ అని కొట్టండి, వెంటనే ఆ బుక్ బయటికి వచ్చేస్తుంది. ఇది యథార్థంగా జరిగినది. ఏ గ్లాసు వైపు చూసి పొగుడుతూ ఉన్నాడో ఆ గ్లాసులో ఉన్న నీరు, ఆ గ్లాసులో ఉన్న బియ్యము పాడవలేదు. ఏ గ్లాసు వైపును చూసి తిడుతున్నాడో, అసహించుకుంటున్నాడో ఆ గ్లాసులో ఉన్న నీరు కానీ, ఆ గ్లాసులో ఉన్న బియ్యము కానీ కుళ్ళిపోయింది. అర్థం చేసుకోండి, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలను ఈ సృష్టి స్పందిస్తుందంట, నీరు స్పందిస్తుందంట. నీకు ఇది అర్థం కావాలంటే చెరువు కట్ట మీద నిలబడి స్వరమెత్తి ఏదైనా ఒక పదాన్ని పలుకు, ఆ పదము బయటికి వెళ్తుంది, తిరిగి ఆ పదము నీ చెవికి వినబడుతుంది. దీని ఏమంటారంటే ఎకో అంటారు. సృష్టి నీ మాటలను స్పందిస్తుంది. అందులో నీరు, జలం అంట మన మాటలను స్పందిస్తుందంట. నీరు మన మాటలను స్పందిస్తుందంట. నీరు మన మాటలకు స్పందన చూపుద్ది. దేవుడు సముద్రమును చూసి నిమ్మలమగునుగాక అన్నాడు. సముద్రము యేసు మాటలను విని స్పందించింది. ఎలా? నిమ్మలముగా మారిందంట. స్తోత్రం చెప్దామా? అర్థం చేసుకో, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలు నీ కుటుంబానికి ప్రమాదం. అందుకే సామెతలో ఒక మాట, ఒకడు జ్ఞాని కాకపోయినను వాడు మోగవాడైతే వాడు ఏమవుతాడంట? జ్ఞాని. ఎందుకంటే వాడు మోగవాడు కనుక ఏమీ మాట్లాడడు. మీరు చూడు, పదే పదే మాట్లాడుతూ ఉంటారు.
వారు ఎందుకు మాట్లాడుతున్నారో వారికి తెలీదు. మనం మాట్లాడుతున్నాం, ఎదుటి వారికి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా, బాధ కలుగుతుందా వాడికి తెలియదు. కానీ వాడు మాట్లాడటం వలన వాడి శరీరానికి అనారోగ్యం. మీరు ఎప్పుడు చూడండి, గంట సేపు పని చేయండి, మీకు అలసట రాదు. గంట సేపు విడవకుండా మాట్లాడండి, నేను చెప్తున్నాను, మీరు అలిసిపోతారు. మీరు గంట సేపు ఎంతటి చెట్టునైనా గొడ్డలితో నరకండి, బాడీలో ఎనర్జీ తగ్గదు. కానీ విడవకుండా మీరు మాట్లాడిన తర్వాత చూడండి, ఒక గంట తర్వాత మీ బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. దాని అర్థం ఏంటి తెలిసిన? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో నుండి ఎనర్జీ విడుదలవుతుంది. ఎక్కువ మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది, ఎక్కువ మాట్లాడుతుంటే టయర్డ్ అయిపోతాం, ఎక్కువ మాట్లాడుతుంటే వీక్నెస్ వచ్చేస్తుంది బాడీలో. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ లోపల ఉన్న ఎనర్జీ నీ మాటల ద్వారా బయటికి వస్తుంది. నీ లోపల ఉన్న శక్తి నీ మాటల ద్వారా బయటికి వస్తుంది. నీ లోపల మరుగై ఉన్న శక్తి నీ మాటల ద్వారా బయటికి వచ్చి నీ చుట్టూ పరిసర ప్రాంతాన్ని బాగు చేయగలదు, బాగున్న దానిని పాడు చేయగలదు. మీరు మాట్లాడే మాటలను గమనించండి. అందుకే ఒక గంట సేపు, ఒక అరగంట సేపు, పావు గంట సేపు నువ్వు మాట్లాడు, రికార్డింగ్ చేసుకో. రికార్డింగ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఓపికతో విను. నీకు అర్థమైపోతుంది నీ మాటలు నీకు నచ్చుతుందా, నీ మాటలు నీకే అసహ్యము పుట్టిస్తుందని. మరి నీ మాటలు నీకే నచ్చలేదనుకో, 10 మంది ఎలా నచ్చుతారు అర్థం చేసుకో. మాటల వలన కుటుంబాలు కూలిపోతున్నాయి. మాటల వలన డివైస్ ఎందుకు వస్తుంది భార్యాభర్తల మధ్య? వివాహరతు మాటలు. మీరు చూడండి, వివాహరతి తీసుకున్న కుటుంబాలన్నీ విఐపి, సెలబ్రిటీస్, పేరున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు. ఎందుకు విడిపోతున్నారు? మాటలు సరిగా లేకపోవటం. వారు మాట్లాడుతున్నప్పుడు వారికి తెలియకుండా తెలియని మాటలను ఉచ్చరించటం. ఆ మాటలు ఎదుటి వారి గుండెను గొడ్డలితో నరికినట్లుగా నరుకుద్ది. కొంతమంది మనల్ని అసహ్యించుకుంటారు. ఎందుకు? మన మాటలు బాగలేక. కొంతమంది ద్వేషిస్తారు మనల్ని. ఎందుకు? మన మాటలు బాగలేక. నిన్ను ఒకరు ఇష్టపడాలన్నా, నిన్ను ఒకరు అసహ్యించుకోవాలన్నా, నిన్ను ఒకరు దూరంగా పెట్టాలన్నా, నిన్ను ఒకరు దగ్గర చేర్చుకోవాలన్నా నీ నోటిలో నుండి వచ్చే మాటల మీద ఆధారపడుతుంది. కుటుంబాలు కూలిపోవటానికి, రాజకీయ ప్రభుత్వాలు కూలిపోవటానికి, వీటన్నిటికీ కారణాలు ఏంటి తెలిసిన? మాటలు. యేసు ప్రభు మనకు అదే నేర్పుతున్నాడు. నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించితే అది ఎవరి వలన కలుగుతుందంట? దుష్టుడు. ఏమన్నాడు అబ్రహాము తన కుమారునితో? బలి ఇవ్వటానికి వెళ్తున్నారు తండ్రి కొడుకులు. కుమారుడు అడుగుతున్నాడు, నానా బలి ఇవ్వటానికి కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేకపోతే ఎక్కడ, పొట్టేలు ఎక్కడని అడిగాడు. అందుకు అబ్రహాం ఏమన్నాడు తెలిసిన? దేవుడే చూసుకుంటాడు. స్తోత్రం చెబుదామా? అబ్రహాము తెలిసి అన్నాడో తెలియక అన్నాడు, కానీ అక్కడ అబ్రహాము అన్నట్లుగా దేవుడే అక్కడ పొట్టేలును చూసుకున్నాడు. అందుకే ఆ ప్రాంతానికి యెహోవా ఈరే అని పేరు వచ్చింది. మళ్ళా పని వాళ్ళతో అంటున్నాడు అబ్రహాం, మేము వెళ్ళి బలి ఇచ్చి తిరిగి మేము వస్తాం. చూడు, మేము వెళ్ళి తిరిగి మేము వస్తాం. మేము వస్తామన్నాడంటే బహువచనం, తిరిగి వస్తామన్నాడు. అతడు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో, అతడు అన్నట్లుగా తిరిగి ఇద్దరు ఏమయ్యారంట? వచ్చారు. అందుకే చెప్తున్నాను, జాగ్రత్త.
మనము పల్లెటూరులో ఉన్నాం, పల్లెటూరులో పుట్టి పెరిగాం. మన చుట్టూ ఉన్నవారు చదువు లేనివారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు నోటి మాటలు సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. నోరు వగరబోతూ వంకర మాటలు వస్తూ ఉంటాయి. వాళ్ళు తెలిసి అంటారు, తెలియక అంటారు, కానీ ఏదో ఒకటి వదులుతూ ఉంటారు నోటి మాటలతో. వారు మాట్లాడుతున్న ప్రతి మాటలు ఎదుటి వారి జీవితాన్ని కానీ వీరి జీవితాన్ని కానీ కూల్చివేస్తూ ఉంటుందంట. అగ్గి పుల్లను చూడండి, మీకు తెలుసు కదా, అగ్గి పుల్ల ఇంతే ఉంటుంది. ఒక చెట్టును నరికి ఆ చెట్టులో నుండి కొమ్మలు తీసి ఆ కొమ్మలో నుండి ఎన్ని లక్షల అగ్గి పుల్లను తీస్తారు. ఒక అగ్గి పుల్ల ఒక చెట్టులో ఉన్న కొమ్మలో నుండి ఒక చిన్న భాగం అంట. కానీ అడవి మొత్తాన్ని కాల్చటానికి ఆ చిన్న అగ్గి పుల్ల సరిపోతుంది. అగ్గి పుల్ల చాలు మొత్తాన్ని కాల్చటానికి, అలా నిప్పంటిస్తే చాలు. అదేవిధంగా అగ్గి పుల్ల ఎంత ప్రమాదకరమైనదో నువ్వు మాట్లాడుతున్న ఆ మాటలు కూడా ప్రమాదకరమైన. నిజంగా నీ కుటుంబం బాగుండాలనుకుంటావా? నీ భార్యాభర్తల మధ్య సుఖము, క్షేమము, నీ పిల్లలకు ఆరోగ్యము, నీ రాబడి బాగుండాలనుకుంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు చాలా ప్రాముఖ్యమైనది. మనం అనుకుంటాం రోజు పనికి వెళ్తే కూలి వస్తుంది, కుటుంబం బాగుంటుంది. ఆ వచ్చిన కూలి ఇంట్లో ఆగాలంటే నువ్వు మాట్లాడే మాటలు అర్థమైందని చెప్పేది. ఆ చెరువుల కూలి ఏముంది, కూలి నువ్వు ఎప్పుడు చెరువులో కూలి అంటావో ఆ డబ్బు అయిపోతుంది, ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది, ఏదో రకంగా ఖాళీ అయిపోతుంది, చినిగిపోయిన సంచులు వేసినట్లు అవుతుంది. మనం ఎప్పుడు చూసినా లేదు 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 అంటాం. అంటే వినే వాళ్ళకి మన మీద సింపతి కలుగుద్దని. పొరపాటు. వినే వాళ్ళకు సింపతి కలగదు, కానీ దేవుడు చూసి ఉండి కూడా లేదంటున్నాడు కాబట్టి దేవుడు వాటిని ఏం చేస్తాడంట, లేకుండా చేస్తాడు. ఎందుకు దేవా ఉన్నది తీసేసుకున్నావు అంటే నువ్వు లేదన్నావు, కానీ అక్కడ నిజంగా ఉంది. కానీ లేదన్నప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నాను, నిజం చేస్తున్నాను. అందుకే బైబిల్ అంటుంది, దేవుడంట లేనివాడు దగ్గర ఉన్న వాటిని తీసి ఎవరికి ఇస్తాడంట, ఉన్నవాడికి ఇస్తాడు. నేను నిజం చెప్తున్నాను, యేసుప్రభు అదే చెప్పాడు. లేనివాడు దగ్గర ఉన్నది కూడా తీసుకొని ఎవరికి ఇస్తాడంట, ఉన్నవాడికి ఇస్తాడు. అంటే ఉన్నవాడు అన్నిటినీ ఆకర్షిస్తూ ఉంటాడు. చూడు, నీ నోరు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త. నీ ఆరోగ్యానికి కారణం, అనారోగ్యానికి కారణం కూడా నీ నోటి మాటలు. నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలన్న నీ మాటలే, నీ శరీరము అనారోగ్యంగా ఉండాలన్న నీ మాటలే. నీ కోడలు నీకు శత్రువుగా మారుతుందంటే అది నీ మాటలే. నీ మామగారు నీకు శత్రువుగా మారుతున్నాడంటే అది నీ మాటలే. నీ భార్య నిన్ను లెక్క చేయటం లేదంటే అది నీ మాటల వల్లనే. నీ భర్త నీకు ద్రోహం చేస్తున్నాడంటే అది కూడా నీ మాటల వల్లనే. నీ పిల్లలు నీకు లోబడటం లేదంటే అది నీ మాటలే. మాటలు నిప్పుతో సమానం. ఎవడైనా అగ్గిపుల్లను గీసి నా మీద వేస్తే నేను ఆనందిస్తానా, కోపపడతానా? మాట్లాడండి. అదేవిధంగా నన్ను బూతులు తిట్టినప్పుడు నేను ఆనందిస్తానా, కోపపడతానా? ఎందుకంటే వాడు పలుకుతున్న ప్రతి మాటలు అగ్గిపుల్ల వంటిది. అందుకే బైబిల్ అంటుంది 6వ వాక్యంలో చూడు, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును ఏం చెయ్యకూడదు, మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అంటే కొంతమంది వ్యర్థంగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తారు. అలా నా మాట అర్థమైందా? ఎలా మోసం చేస్తారంట? మాట్లాడుతూ ఏం చేస్తారంట? మోసం చేస్తారు.
వారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయి అంటే తేనె పూసిన కత్తి, తీయగా ఉంటుంది. ఫస్ట్ తేనె కత్తి ఉంది కదా, కత్తికి ఆ కొనన తేనె రాస్తారు. ఇదిగో తేనె నాకు అని నాలుక మీద పెడతారు. మనం ఏం చేస్తామంటే అబ్బా తేనె అని అలా నాలుకను ఆ తేనుకు అంటించి అలా ఇలా లాగినప్పుడు ఆ కత్తి ఏం చేస్తుందంట, నాలుకను కోస్తుందంట. దాన్ని ఏమంటారు? తేనె పూసిన కత్తి. అంటే మాటలు ఎలా ఉంటాయంటే వినబుద్ధి, ఏదో మన మీద మన కుటుంబం మీద మేలు శ్రద్ధ కలిగినట్లుగా మాట్లాడతారు. వారు చెప్పే మాటలు ఎలా ఉంటుందంటే ఏదో మన మేలుకు మన కోసమే చెప్పినట్లు ఉంటుంది, కానీ అది డేంజర్. నేను చెప్తున్నాను. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కానీ స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయములు చేస్తాడు. ఏం చేస్తాడంటే చెప్పండి? నిజమైన స్నేహితుడంట గాయపరుస్తాడంట, కొడతాడంట. నిజమైన స్నేహితుడు, నీ మేలు కోరేవాడు నిన్ను గద్దిస్తాడు, నీ మేలు కోరేవాడు అవసరమైతే కొడతాడు, నీ మేలు కోరేవాడు అవసరమైతే నిన్ను తిడతాడు, నీ మేలు కోరేవాడు అవసరమైతే నిన్ను హెచ్చరిస్తాడు. ఎందుకంటే నీ మేలు కోరుతున్నాడు. కానీ పగస్తుడు వ్యర్థమైన మాటలు, నానా మాటలు, లాలా మాటలు, వంకర మాటలతో నిన్ను మోసగిస్తూ ఉంటాడు. వాడు చాలా డేంజర్. వాడి మాటలన్నీ ఎలా ఉంటాయంటే ముద్దు పెడుతున్నట్లుగా ఉంటుంది, తేనె పూసిన కత్తిలాగా ఉంటుంది. స్టార్టింగ్ అది తీయగా ఉంటుంది, నెమ్మదిగా సర్రను కోస్తుందంట. అర్థం చేసుకో, నోటి మాటలు చాలా ఇంపార్టెంట్. నీ మాటలతో దేవుని స్తుతించు. యేసుప్రభు ఎప్పుడు చూసిన కృతజ్ఞత వచనం. చూడు, రొట్టెని ఎత్తుకొని దేవుని ఏం చేశాడంట? స్తుతించాడు. లాజరును లేపటానికి ముందు, సమాధి ముందు నిలబడి యేసు తన కన్నులెత్తి దేవుని ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలాగనే పస్కా దినము ఆసన్నమైనప్పుడు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని ఆకాశం వైపు చూసి దేవుని ఏం చేశాడంట? స్తుతించాడు. యేసు ప్రభు జీవితం అంతటా చూడండి కృతజ్ఞతావచనము ఉచ్చరిస్తూ ఉంటాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు. నేను సీరియస్గా చెప్తున్నా, నీ కుటుంబము, నీ ఆరోగ్యము, నీ పిల్లలు, నీ ఆర్థిక పరిస్థితి అన్నీ బాగుండాలి అంటే నీ నోటి నుండి వస్తున్న మాటలు బాగుండాలా. అది ఒక రోజుల్లో అవదు, ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాలా. ఎందుకంటే ఈ నోరంట వగరబోతూ లబలబలబలబల ఏదేదో కప్పలాగా పలుకుతూ ఉంటుంది, నోట్లో నుంచి వస్తూ ఉంటుందంట. నువ్వు గమనించు, నీ చెవు ఫస్ట్ ఎదుటివారు ఏం చెప్తున్నారు. మనకు ఒక అలవాటు, ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారు, ఎదుటివారు ఏం చెప్తున్నారు, సాటుగా నిలబడి, తడిక దగ్గర నిలబడి, కిటికీల దగ్గర నిలబడి, తలుపు ఒడ్డున నిలబడి వినటం అలవాటు పడ్డాం. అలా కాదు, ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో అనేది వినుట కంటే నీ నోటి నుండి ఏ మాటలు వస్తున్నాయో అని ఫస్ట్ నువ్వేం చెయ్యి? విను. ఎందుకంటే నీ నోటి మాటలే ఎదుటివారి మాటల కంటే నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. అర్థమైందని చెప్పేది. అప్పుడప్పుడు పాస్టర్లు ఒక చిన్న జోక్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయికి ఫుల్గా దయ్యము దూరి ఆ ఇంటిని అల్లోకల్లోలం చేస్తుందంట. ఆ ఇంటి గల్ల వాళ్ళు ఒక పాస్టర్ గారిని పిలిపించి, మా అమ్మాయిలో దయ్యం దూరిందండి, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమంటే పాస్టర్ గారు వచ్చి ఉపవాస ప్రార్థనతో ఆ అమ్మాయిని యేసు నామమున గద్దిస్తుంటే అప్పుడు ఆ పాపలో ఉన్న దయ్యము మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఇది దేవుని బిడ్డల కుటుంబం కదా, నువ్వెలా రాగలవు, ఈ పాప శరీరములు నువ్వు ఎలా రాగలవు అని గద్దిస్తుంటే అందుకు దయ్యం అంటదంట, నేనేం రాలేదు నా అంతటా, నేను నా పని చేసుకుంటూ నా పని మీద నేను అలా పోతా ఉంటే ఇదిగో ఈవిడ అసే దయ్యమరా, అసే దయ్యమరా, అసే దయ్యమరా
అంటే ఎవరిని కూతురు బయట ఆడుకుంటుంది. తల్లి కూతుర్ని పిలుస్తుంది, అసే దయ్యమరా, అసే దయ్యమరా అని. నేను దారిలో పోతుంటే నన్ను రమ్మని పిలుస్తుంటే నేను రాకుండా మరి ఏం చేశాను? ఆమె పిలవగా నేను వచ్చి ఆమె కూతురు శరీరములో జ్వరపడ్డాను. ఇప్పుడు చెప్పండి, ఆ దయ్యము ఆమెలోనికి, ఆ పాపలోనికి రావటానికి ఎవరు నోరు పని చేసింది? మీరు సరదాగా తిడతారు, అసలు నీ కాళ్ళు పడిపో, నీ చేతులు పడిపోతుంది. భార్యలు భర్తలను తిడతారు, పోయే దారిలోనే రా, నీకు యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోవాలరా అంటారు. భర్తకు అదే జరుగుద్ది. భర్త ఎలా శపిస్తాడు? కుక్కర్ పేలి నీ ముఖమంతా పగిలిపోవును గాక అంటాడు. పగిలిపోద్ది ఏదో రకంగా. ఇదే జరుగుద్ది, నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం పల్లెటూరులో పుట్టాం, మనకు తెలియదు మాటల్లో శక్తి ఉంది. ఇదేదో సాధారణ, నేను చెప్తున్నాను, కత్తి కంటే, శుద్ధి కంటే, గొడ్డలి కంటే శక్తివంతమైనది ఏదంట? మాట్లాడుతున్నాం. కాబట్టి జాగ్రత్త. నువ్వు ఉచ్చరిస్తున్న ప్రతి మాటలు నువ్వు గమనించు. నీ నోటి నుండి వచ్చే మాటలు కృతజ్ఞతా వచనములు, లేకపోతే వినువారికి మేలు కలుగునట్లుగా, వినువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, వినువారి యొక్క పరిస్థితులను బట్టి, అనుకూలతను బట్టి నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా నీకు క్షేమము వస్తుంది, నీ మాటలు వింటున్న వారికి వస్తుందంట. ఇట్టి మాటలను దేవుడు మనకు అనుగ్రహించినందుకు 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. లేచి నిలబడదాం. హల్లెలూయా, స్తోత్రములు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి కొద్ది క్షణం దేవుని సన్నిధిలో స్తుతించుతాం. అలాగనే మనం మాట్లాడుతున్న మాటలు ఎటువంటి మాటలు ఒక్కసారి పరిశోధన చేద్దాం. బహుశా నీ మాటలే నీకు అనారోగ్యం తీసుకొస్తుందనుకుంటా. నీ మాటలే నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది కలగజేస్తుంది. నీ మాటలే ఒకవేళ భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా చేస్తుంది ఏమో. నీ మాటలే నీ బిడ్డలు చెడిపోవుటకు కారణమై ఉండవచ్చు. నీ మాటలే నీ పంట పొలము పాడవుటకు కారణమై ఉండవచ్చు. ఒక్కసారి నీ నోటి మాటలు ఎటువంటిదై ఉన్నదని పరిశోధన చేసుకో. దేవుని వాక్యం అంటుంది, కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలెను. కాబట్టి దేవా, నా నాలుకను కాల్చు, నా నోటిని అభిషేకించు, నీ మాటలు, నీ వాక్యము ఉచ్చరించున్నట్లుగా నన్ను అభిషేకించు దేవా అని స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి హల్లెలూయా, స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. స్తుతించండి కొద్ది నిమిషాలు, ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఈ రాత్రి ఏంజల్ పాపది పుట్టినరోజు కనుక ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించినట్లుగా మరొక సంవత్సరంలో అడుగుపెట్టుటకు ఆయన కృపను అనుగ్రహించాడు కనుక ఈ సంవత్సరం అంతటా ఆమె చదువుతున్న చదువుల్లో కానీ, ఆమె భవిష్యత్తులో కానీ దేవుని నామ మహిమపరచబడినట్లుగా, యేసు నామ మహిమపరచబడినట్లుగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించినట్లుగా ఒకసారి స్వరమెత్తి అందరు కలిసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అందరు ప్రార్థన చేయండి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇటు స్త్రీలలో ఒక ఇద్దరు కుమారి ఆంటీ గారు, కేజీ ఆంటీ గారు, ఇటు పురుషులలో శ్రీనన్న మల్లికార్జున్ పాప కోసం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఆమేన్. కేజీ ఆంటీ గారు ప్రార్థన. హల్లెలూయా. ఆమేన్. మల్లికార్జున్ శ్రీనన్న. స్తోత్రం ప్రభు. అవును తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఇంతవరకు నడిపించిన దేవునికి మహిమ ఘనత కలుగునట్లు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి కూడికను మీరు ఆశీర్వదించారు. మేము మాట్లాడుతున్న ప్రతి మాటలు ఎలా ఉచ్చరించాలనో మీరు మాకు తెలియచేసినందుకు స్తోత్రములు. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఏంజిల్ పాపను బట్టి ప్రార్థిస్తున్న బిడ్డను ఆశీర్వదించండి. మరి యొక్క సంవత్సరంలో అడుగుపెట్టుటకు మీరు చూపిన కృప కొరకు స్తోత్రములు. ఇదిగో ప్రభు, నీ వాక్యలు రాయబడినట్లుగా తను బ్రతుకు దినములన్నిటిట నీ కృపా క్షేమములు నీ బిడ్డను యేసు నామమున వెంబడించునుగాకని ఆజ్ఞాపిస్తున్నాం. అదేవిధంగా ఇంకను ప్రభువా 7 దినములు ఉంది. ఈ 7 దినములు కూడా నీ బిడ్డలు ఉత్సాహంగా నీ సన్నిధికి రావటకు సహకరించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు
కలుగునుగాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక